ఒక అడవి ప్రాంతంలోకి దిగేసాం. బండి కొంత దూరం రావటం సాధ్యపడింది. అడవి దాకా వచ్చాం. మీకోసం మేము మొదలెట్టాం. సో చూద్దాం ఈరోజు ప్రాణాలతో తిరిగి వస్తామా రామా. ఈ మెలుగులేంటి, ఈ దారి ఏంటి? ముగ్గురం కలిసాం, ముగ్గురం వచ్చాం. కానీ ఇక్కడ మేము ఆ కొండ ఎక్కడానికి కనపడుతుంది కదా, ఆ కొండ ఎక్కడానికి మాకు మార్గం కనిపించలేదు. ఇప్పుడు మేము వెళ్ళే అడవిలో విలేజ్ పర్సన్స్గా ఎందుకు వెళ్ళబోతున్నాం అంటే, సో ఈ అడవిలో ఒక క్రూరమైన జంతువులు ఉంటాయి. వాటన్నిటిని ఎదుర్కోవాలంటే వాటికన్నా భయంకరంగా మేము కనపడాలి. సో అందుకే మేము భయంకరంగా కనపడతా అడ్జస్ట్ చేసుకోండి ఈ వీడియోలో, ఓకేనా? మేము ముగ్గురు వెళ్ళబోతున్నాం, సాహస వీరులు పిల్లకాయలతోటి. ఓకే ఓకే ఓకే. ఆ కొండ దారి ఎలా ఉంటుందంటే ఇసుక దారి, క్రూరమైన జంతువులు కలిగిన అడవి దాటి వెళితే కానీ ఆ ప్రమాదకరమైన కొండకు మనం చేరుకోగలం. చూడండి, చాలా క్రేజీగా ఉంది. దారి ఎంత కష్టంగా ఉందో డ్రైవింగ్ చేయడం చాలా కష్టం గాయస్. అయినా మేము భయపడకుండా ధైర్యంతో వెళ్తున్నాం. క్రూరమైన జంతువు బండి ఇక్కడ స్కిడ్ అయిపోతుంది. బండి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది గాయస్. అయినా మేము ఇంట్లో వాళ్ళు తెచ్చుకొని గొడవ కూడా వచ్చాము. మేము ఈ గెటప్తో వెళ్ళడానికి కారణం ఏంటంటే జంతువులు కూడా మమ్మల్ని చూసి భయపడతాయని వెళ్తున్నాం. అంతేగాని మీరు భయపడబాకండి, ఏమి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు. అయితే ఈ వీడియో బాగా చాలా అందంగా ఉంటుంది. జంతువులు కూడా చెప్పారు. ఎలాంటివి అంటే అడవి పందులు, అనకొండలు, స్కిడ్ అయిపోయింది. ఎండ భయంకరంగా ఉంది, దాని ఇంకా భయంకరంగా ఉంది. భయంకరమైన ఎండలో మధ్యాహ్నం 2 గంటలకి బయలుదేరి ఈ వీడియో కోసం మేము ప్రయాణిస్తున్నాం. ఇసుక చూడండి, ఓ మై గాడ్, బండి ఏమాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. భయంకరంగా చూస్తున్నారా మా కష్టాలు. కెమెరాతో పాటు మేము కూడా మెరుగు తిరుగుతాం. చాలా భయంకరంగా ఉంది. నేను ఇంతవరకు ఎన్నో వీడియోలు తీసాను, ఎన్నో కొండలు ఎక్కాను, కానీ నాకు ఎందుకో ఇదే భయంకరంగా అనిపిస్తుంది. మొత్తం అడవి చూడండి మీరు. ఈ అడవిలో మేము వెళ్తున్నాం. ఇప్పుడు మనము జామాళ్ళు దగ్గరకు వచ్చాము. అంటే కట్ట ఉంటుంది, కట్ట దాటితే ఇంకా అడవి, పూర్తి అడవికి వచ్చాము. ఇది చిలికి అంటారు. అడవిలోకి చేరుకు వెళ్తున్నాం. ఆ కట్ట కనిపిస్తుంది కదా, అదే అడవి స్టార్ట్, కొండ లోపల ఉంటుంది. అయితే ఈ వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. చివరి వరకు చూడండి. మేము ఎలాగైనా 15 నిమిషాల లోపల కొండలకి చేరుకోవాలి. 2 గంటల లోపల మేము ఈ కొండ లోపల ఎక్కి దిగాలనే ప్రయత్నంలో మేము పోటీ పెట్టుకున్నాం. సో మేము ఎంత వేగంగా ప్రయాణిస్తున్నామో నా ప్రయాణం చాలా భయంకరంగా ఉండబోతుంది. ఓకే గాయ్స్, గెట్ రెడీ. 15 నిమిషాల్లో మేము కొండ దగ్గర దాపులోకి వెళ్ళిపోతాం. 30 నిమిషాల్లో ఆ కొండను ఛేదిస్తాం, ఎక్కుతాం. గురువయ్య స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పిమ్మట మేము మళ్ళీ దిగే ప్రయత్నం చేస్తాం. సో ఇదంతా గడియలు 2 గంటల్లో ఈ వీడియోని నేను తీయాలని టార్గెట్ పెట్టుకున్నాం. సో అడవిలోకి మేము వచ్చేసాం. ఇప్పుడు ఏ పులి, ఏ జింక, ఏ జంతువు మా ముందుకు రాబోతుందో మాకే తెలియదు, కానీ మా వేగం మాత్రం భయంకరంగా ఉంది. ఈ మెలుగులేంటి, ఈ దారి ఏంటి? చాలా బండి నా కంట్రోల్ మాత్రం కావట్లేదు. చాలా కష్టంగా ఉంది ఇక్కడ బండి తోట. మీరు కూడా చూస్తూనే ఉన్నారుగా, మీరైతే ఇక్కడ ఈజీగా తోలుతారా? ఓ మై గాడ్, ఈజీకేంట్రా బాబు. ఓ వంక అనుకుంటా ఇది. ఇప్పుడు మనం ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి?
దారి చాలా కొత్తగా ఉంది, వెళ్తున్నా. ఓకే, సి ఎవ్రీథింగ్. చెట్లు కొమ్మలు దాటుకుంటావు. చిన్న మనోజ్, ఓ ఈ అడవిని చూస్తే నీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా చారిత్రకమైన క్రూరమైన అడవి. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. క్రూరమైన జంతువులు కూడా ఉంటాయి ఇక్కడ. అంచనా ప్రకారం చిరుత పులులు కూడా ఉండవచ్చు. అయినా మేము ధైర్యం చేసి వెళ్తున్నాం. ఓ చెట్టు చెట్టు చెట్టు, కెమెరా చూసుకోవాలి. ఓ మై గాడ్, ఇది తప్పించాను. ఈ వేగం మేము 30 నిమిషాల్లో అక్కడ చేరుకోవడానికి చాలా కారణం. అతి వేగం అత్యంత ప్రమాదకరం, బట్ మాకు తప్పట్లేదు. ఎందుకంటే మేము మాట ఇచ్చాం తొందరగా వస్తామని. మాట నిలబెట్టుకోవాలి కదా. ఈ బండి నాకు ఏమాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. బట్ వెళ్ళే కొంది ఆ కొండ మాకు చాలా దూరంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటది? ఓ మై గాడ్, చాలా చిన్నదిగా కనపడినా దాన్ని ఎక్కేది మాత్రం చాలా కష్టం. అడవి పందులు అక్కడ ఉన్నాయని చాలా అంచనాలు. మా పెద్దవాళ్ళందరూ ఇక్కడికి రావడానికి ఒప్పుకోలేదు. కానీ మా ప్రయాణం మీకోసం మేము మొదలెట్టాం. సో చూద్దాం, ఈరోజు ప్రాణాలతో తిరిగి వస్తామా రామా. ఈ మార్గం ఉంది కదా, ఈ మార్గంలో జంతువులను తీసుకెళ్ళడానికి అలానే ఉపయోగిస్తుంటారు. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఆ కొండ దగ్గరికి చేరుకోవడానికి మార్గం లేదు. సో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరగడానికి పడిన మార్గమే ఇది. సో ఇప్పుడు మేము ఆ కొండ కాడికి వెళ్ళాలి అంటే కొత్త దారి కనిపెట్టాలి. ఇప్పుడు బండిని రిస్క్ అయినా సరే కొత్త దారిలో వెళ్ళబోతున్నాం. చూడండి గాయ్స్, ఇక్కడ నుంచి మా అసలైన రిస్క్ మొదలవుతుంది. ఒక అడవి ప్రాంతంలోకి దిగేసాం. బండి కొంత దూరం రావటం సాధ్యపడింది. అడవి దాకా వచ్చాం, ముగ్గురం కలిసాం, ముగ్గురం వచ్చాం. కానీ ఇక్కడ మేము ఆ కొండ ఎక్కడానికి కనపడుతుంది కదా, ఆ కొండ ఎక్కడానికి మాకు మార్గం కనిపించడం లేదు. ఇప్పుడు ఎలా ఎక్కాలి అనేదే ప్రశ్న. సో ఆ కొండకి ఒక చారిత్రకమైన ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ ఏంటో తెలుసా? ఇక్కడ గురువయ్య స్వామి అని చెప్పేసి ఒక స్వామి ఉన్నాడు. సో అందుకనే ఈ కొండని గురుపరి కొండ అని చెప్పేసి అంటారు. సో ఈ కొండను మేము ఎక్కాలంటే ఇప్పుడు సంవత్సరానికి ఒక్క రోజు మాత్రమే ఈ కొండకి ఆ స్వామిని చూడడానికి ప్రజలు వస్తారు. సో అది కూడా ఒక ఊరు వాళ్ళు మాత్రమే. వాళ్ళు ఒక్క రోజు మాత్రం ఎందుకు వస్తారు, ఏంటి, అసలు అక్కడున్న ఆ దేవుడు ఎలా ఉంటాడు అనేది ఈరోజు మనం చూడాలి. కానీ వాళ్ళు ఎలా వచ్చేవాళ్ళు ఆ ఒక్కరోజు కూడా అనేది మాకు అంతుపట్టనే ప్రశ్నగా సమాధానం దొరకట్లేదు. సో మేమైతే ఇప్పుడు అది ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాం. అది మీరు చూడండి లాస్ట్ వరకు, స్కిప్ చేయకుండా మా చిన్నోళ్ళతోటి. చలో వెళ్దాం. ఒకరి తర్వాత ఒకరు ఈ సన్న సందులో, ఈ చిల్ల కంపల్లో, ఈ అడవిలో, చల్లని మార్గంలో దూరుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. సో చూడండి ఈ దారి ఎలా ఉందో. ఇలా ఉంది. ఈ సందులో మేము ఇప్పుడు దూరాలి. చూడడానికి కెమెరాలో చాలా పెద్దగా కనపడుతున్నా, చాలా చిన్నది, చాలా ముళ్ళుతో కూడిన అడవిది. వచ్చేస్తున్నారా ముళ్ళు, జాగ్రత్త, చెమట్లు కారిపోతున్నాయి. ఓ మై గాడ్, ముళ్ళు కుచ్చుకునేస్తున్నాయి. అబ్బా చాలా బలంగా. ఓ మై గాడ్, దీన్ని దాటుకున్నాం. ఈ ప్రాంతం చూసారా, చుట్టుపక్కల అడవి ఉంది, ఇక్కడ మాత్రం ఇసుకుంది. సో మాకు తెలిసినంత వరకు ఇక్కడ పందులు రాత్రి దొల్లుంటాయి. వదిలిపెట్టే ప్రయత్నం లేదు. పందుల మార్గంలో అయినా సరే ఈరోజు పైకి ఎక్కాల్సిందే. అది దారు
ట్రెక్కింగ్ భయంకరంగా ఉంది. మాకు ఇప్పటికి కూడా ఆ కొండ ఎలా ఎక్కాలని మార్గం అయితే కనపడలేదు. సో వాటి కోసం వెళ్తున్నాం. మార్గం కోసం వెతుకుతున్నాం. దొరికిందా ఎక్కేస్తాం విత్ ఇన్ 10 minutesలో. నిదానంగా స్లోలీ. ఓ మై గాడ్, నీ బ్యాండ్ చిరిగినట్టుంది. ఇప్పుడు అంత చిన్నగా ఉన్న మీరే వెళ్తే ఇంత పెద్దగా ఉన్న నేను ఎట్టబట్టాలి కదా ఇంకో. ఇక్కడ ద కెమెరా, ప్లీజ్ టర్న్ ఆన్ టు మై సైడ్. ఈ ముళ్ళు చూసారా, నా చేతిలో గుచ్చుకోవడానికి రెడీగా ఉన్నట్టుంది. సరిగ్గా నా సైడ్గా ఉంది. బుల్ సెట్. డామెట్. ఈ ట్రెక్కింగ్ ఏమో కానీ చాలా థ్రిల్లింగ్ ఉంది. ఓ మై గాడ్, చిల్డ్రన్స్ ఇలా వెళ్దాం పదండి. సంవత్సరానికి ఒకసారి వచ్చే గుడికి దారి ఎక్కడుంది, ఎలా ఉంది అని చూసే ఎక్సైట్మెంట్లో మాకు ఇంత సోపు తర్వాత ముళ్ళు గుచ్చుకున్నాయి, మీరు సాయం చేస్తారని కోరుతున్నాను. ఆ దారి దొరికింది. ఓ మై గాడ్, చెప్పు లూజ్ అయ్యి చాలా ప్రమాదాన్ని దాటుకుంటూ వచ్చేస్తున్నాం. సో సంవత్సరానికి ఒక రోజు వచ్చేది కాబట్టి దారి. ఓ బుల్ షెట్, ఇది దారి కాదు, దారి అని భావించాం. చాలా ఎక్సైట్మెంటెడ్గా వచ్చాం. భయంకరంగా ఉంది అడవి. చెప్పగలుగుతావా? సో దారిని కనుక్కొని పోయే ప్రయాణం చేద్దాం. మై గాడ్, ఇటు దారి లేదు. ముళ్ళు కూడా లాక్కొస్తున్నాయి. దారిని కనిపెట్టే ప్రయత్నంలో నేను ముందుకు వెళ్తున్నాను. నా వెనకాల కెమెరా సభ్యుడు, మా మిత్రుడు, మా తమ్ముడు అన్నీ వాడే. అతను వస్తున్నాడు. కెమెరా ఆన్ చేస్తున్నావా? వెనకాల నా తోటి ప్రయాణికుడు మా బుడ్డ మనోజ్ వస్తున్నాడు. సో దారిని కనుక్కున్నానేమో అనిపిస్తుంది. కనుక్కున్నా ఇదేనా? ఇది కాదు, మొత్తం కాదు, అర్ధారు పైన ముందుకెళ్ళి చూడు. గొట్టు 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 బ్రాక్. లేదు దారి మొత్తం మూసుకోపోయినట్టుంది. పోయిన సంవత్సరం పండుగ జరపలేదా ఇల్లు? ఏమవుతుంది, ఏం జరుగుతుంది అసలు? ఎలా ఛేదించాలి ఈ అడవిని? చివరికి చేరుకోమా? చుట్టుపక్కల అడవి ఇప్పటికొక 10 అడుగులు ఎత్తు దాకా వచ్చేసా. చెట్ల కంటే ఎత్తులోనే ఉన్నాం మేము. కింద మీరు చూడొచ్చు, ఆ చెట్లున్న హైట్కి మా హైట్కి పోల్చుకుంటే చాలా హైట్లోనే మేము ఉన్నాం. జాగ్రత్త. దా కెమెరా ఇలా తిప్పు. ఇంతవరకు అయితే మాకు దారి కనిపించలేదు. కొంచెం దూరం ఈ మార్గంలో వెళ్తే మాకు దారి కనుక్కునే ప్రయత్నం ఏమన్నా కనపడుతుందని భావిస్తున్నాం. సో దారి కనపడితే మాత్రం ఖచ్చితంగా ఈ గురువాయూర్ స్వామిని మేము దర్శించుకుంటాం. సో దిస్
ట్రిప్ ఈస్ వెరీ క్రేజీ. చెప్పులో ఉన్న అన్ని ముళ్ళు మా కాళ్ళకు పుచ్చుకోవటం మొదలైతే ఆయాసంతో అలసిపోయా. ఆ శబ్దం ఏంటి? పందా? పిత్త? Get upper side, you can go. వద్దా? రాయి తీసుకోండి, వేటకి సిద్ధంగా ఉండండి. ఓ మై గాడ్, దారి ఈ పక్కనే చూసాను కదా లాస్ట్ టైం. లేదు అందరూ తిండి మన శ్రేయవాసి, మన మిత్రుడు వెనక్కి వెళ్దామని చెప్తున్నాడు. సో ప్రయత్నం ఇక్కడితో విరమించుకుందామా? ఏమంటారు? విరమించుకుందామా? తొందరగా కామెంట్ చేయండి. ఆగు, ఏమైంది? వెళ్ళిపోదాంపా, కుదరదు. కొండనే అటు చూపిరా. ఎక్కి ఏదో సాధిద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం, కానీ అది కుదరలేదు. సో ఈ వీడియోని మాత్రం కుదరలేదు కాబట్టి మేము ఖచ్చితంగా పెడతాను. యూట్యూబ్లో పెట్టాక మీరు చూడండి. నెక్స్ట్ టైం మీరు దీనికి మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు చూపేయమని అడిగితే ఈ వీడియో ఎంత ఉన్నా సరే జేసీబీని తీసుకొని వచ్చి దున్నుకుంటూ అయినా సరే పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఓకే, కామెంట్ చేస్తారా? మరి చూస్తారా? షేర్లు కొడతారా? చెప్పండి. చేస్తారా చెప్పరా? చేస్తాం. మీరు చెయ్యండి అని చెప్పరా? చూసి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుతున్నాను. లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.